అందరికీ నమస్కారం. నా పేరు రేష్మిత. నేను 7వ తరగతి క్యాండర్ నేషనల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారు జరుపుకునే అన్ని పండుగల్లోనూ ముఖ్యమైన పండుగ మన సంక్రాంతి. మన సంక్రాంతి పండుగను మనం 3 రోజులు జరుపుకుంటాము. ఇప్పుడు నేను ఆ 3వ రోజు అయిన కనుమ గురించి చెప్పదలుచుకున్నాను. కనుమ పండుగను మనం 3వ రోజు జరుపుకుంటాము. కనుమ అంటే పశువు అని అర్థం. ప్రధానంగా పశువులను ఆరాధించే రోజు. హిందువుల సనాతన ధర్మంలో గోసంతతి అయిన పశువులను పూజించడం మన ఆచారం. ఈ నేపథ్యంలో పశువులు ఉండే పాకను శుభ్రం చేసి పశువుల్ని కూడా కడిగి వాటి కొమ్ములకు పసుపు కుంకుమలు రాసి నొస్టన బొట్టు పెట్టి అందంగా బంతి పూలతో అలంకరిస్తారు. ఈ 3వ రోజు అనగా కనుమ రోజున మన ఇంటి ముందు రథం ముగ్గు వేసి పక్కింటి రథం ముగ్గుతో అనుసంధానం చేసి ఈ పండుగను ముగిస్తారు. అందరికీ ధన్యవాదాలు.